అందరికీ నమస్కారం. నేను మీ సృష్టి శేషగిరి, ఆస్ట్రాలజీ అండ్ వాస్తు సిద్ధాంతి ఫ్రమ్ సికింద్రాబాద్. నేను ఈరోజు మీ ముందుకి ఉగాది 2025 మకర రాశి వార్షిక ఫలాలు చెప్పబోతున్నాను. వీరికి ఆదాయం చూస్తే 8, వ్యయం చూస్తే 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5గా చెప్పబడుతున్నాయి. అయితే ఈ రాశి వారికి గత కొంతకాలంగా వేధిస్తున్న ప్రధాన సమస్య ఏంటంటే ఏలినాటి శని. ఈ సాడేసాతి అనే వల్ల వీరికి అనేక సమస్యలు, అనేక బాధలు, అనేక విధాలుగా వీరు సతమతం అవుతున్నారు. గత కొంతకాలంగా ఇంట్లో బయట అశాంతి, కలహం, ఎక్కడ చూసినా మనం ఏమన్నా నోటు తెరిచినా గొడవలే, నోరు మూసుకున్నా గొడవలే, ఏదైనా అన్నా గొడవలే, ఏది అనకున్నా ఏదైనా విన్నా గొడవలే అన్నట్టు అట్టుడికి పోతుంటారు. ఆందోళనతో మనసు అశాంతిగా గడిపిస్తుంటారు ఈ రాశి వారు కొన్ని ఏళ్ళుగా. వీరికి ఇప్పుడు గురుబలం కూడా వీరికి కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల వీరికి కొన్ని విషయాలలో కొంతకాలంలో అనుకూలంగా ఉంటుంది. మనసు కొద్దిగా ఆలోచన తీరు మార్చుకుంటే మీ జీవితం బాగుంటుంది. ఈ సంవత్సరం మీకు అర్ధాష్టమ శని, ఏలినాటి శని వెళ్ళిపోతున్నా ఈ మార్చి 30 నుంచి ఒక శుభవార్త ఏంటంటే ఈ రాశి వారికి ఏలినాటి శని అనేది తొలగిపోతుంది పూర్తిగా. అయితే ఏలినాటి శని తొలగిపోయిన రాహు 2వ స్థానం కుంభరాశిలో ప్రవేశించడం వల్ల కూడా కొంత అదే విధమైన ఇబ్బందులు వచ్చే అవకాశం, ఆర్థికపరమైన చాలా అప్స్ అండ్ డౌన్స్ వస్తుంటాయి. ఈ సంవత్సరం అంతా రావాల్సిన డబ్బు సరిగ్గా రాక డబ్బుకి కొంత ఇబ్బందులకు గురే అవకాశం ఉంది. చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో కూడా అంతంత మాత్రంగా ఉంటుంది. వీరికి ఈ మొదటి సగభాగం కంటే 2వ సంవత్సరం అంటే సగంలో ద్వితీయార్థంలో ఆగస్టు నుంచి అలా గురుబలం పెరుగుతుంది. గురుబలం అక్టోబర్ నుంచి సెప్టెంబర్, అక్టోబర్ వరకు ఈ రాశి వారికి గురువు అత్యంత యోగకరంగా ఉంటాడు. తలపెట్టిన పనులు పూర్తవుతాయి, మనోవాంఛ నెరవేరుతుంది. సంతానానికి వివాహం, సంతానానికి ఉన్నత విద్యా యోగం, అలాగే వ్యాపారంలో ప్రణాళికలు ఆచరణలోకి వస్తాయి. కొత్త వ్యాపారాలు మొదలు పెడతారు. గృహం కొనుగోలు నిర్మాణాలకి తగిన సమయంగా ఈ అక్టోబర్ నుంచి మీకు ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు, పెట్టుబడులు పెట్టడం, ఇవన్నీ ఈ రాశి వారికి అక్టోబర్ నుంచి మొదలవుతాయి. అంతవరకు సామాన్యంగా ఉంటుంది ఈ రాశి వారికి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క వ్యక్తిగత జాతకానికై నన్ను అపాయింట్మెంట్ తీసుకొని